నమస్తే. నిన్న బీహార్ ఉప ఎన్నికల ఫలితం దేనికి సంకేతం? కేవలం పేపర్ లీకేజీలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహమే ఈరోజు పీకేని గెలిపించిందా? రేపు భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా బీజేపీకి పార్టీకి మారబోతా ఉందా? ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే పున్నంనేని సాంబశివరావు గారు. సార్ నమస్తే. ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ ఓడిపోయింది, అలాగే బీజేపీ సైతం కూడా ఓడిపోవడం జరిగింది. సో యువత అంతా కూడా ఏమి కోరుకుంటా ఉన్నారు? అంటే ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలను కోరుకుంటుంది అని అనుకోవచ్చా ఈ విజయం ద్వారా? సార్ యువతే కాదు, దేశమే కోరుకుంటుంది. దానికి మార్గదర్శకత్వం యువత చూపెట్టింది. ఏమి చేయలేరు వీళ్ళు అనుకున్న స్థితిలో ఏమైనా చేయగలుగుతారు. ప్రజల్ని వీళ్ళు తేలిగ్గా అంచనా వేస్తే ఏమైనా చేయగలుగుతారు. ఎందుకు మనం చరిత్ర అంతా చూస్తూనే ఉన్నాం. మహామహులు అనుకునే నిరంకుశులు, నియంతృత్వం విధానాలను అనుసరించినటువంటి నియంతలు వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు ఏంటి, మమ్మల్ని ఏం చేయలేరు అనుకున్న పరిస్థితిలో ఇవాళ యూత్, మన రైతులు పోయిన కరోనా టైంలో రైతాంగం పెద్ద ఉద్యమం చేసింది, కానీ ఇది దేశవ్యాప్త ఉద్యమం అయిపోయింది. దీని ప్రభావం అంతా కూడా ఆ ప్రభావం నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ గెలిచిన, లేకపోతే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కానీ చిన్న విషయం కాదు. ఇవాళ ఇక వాళ్ళకి నల్లేరు పైన బండి నడిచే విధానం లేదు. అందులో ఇదే సమయంలో రామాలయంలో దొంగలు పడ్డారు. అది కూడా పెద్ద వాళ్ళ ప్రధానమైన కోర్ ఎజెండా. అది కోర్ ఎజెండా పైన దెబ్బపడింది. అందువలన ప్రజల్లో మార్పు వస్తుంది. దేవుడు లేకపోతే మతము ఈ పేరుతో ఎల్లకాలం నడవదు. ప్రజలకు ఉద్యోగాలు ఏంటి, ఇవాళంతా అసంతృప్తి రావడానికి ఏంటి? యువకుల్లో కారణం, విద్యార్థుల కారణం ఏంటి? వాడికి ఉద్యోగం లేదు, పరీక్ష రాయడానికి కూడా అవకాశం లేదు, రాస్తేనే ఉద్యోగం లేదు, ఖర్చు పెట్టి చదువుకోవాలి. అంతా అది సహజం. అది వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు. దానివలన నువ్వు ఇప్పుడు మతం కాపాడలేదు కదా వీళ్ళని, దేవుడు కాపాడలేదు కదా అంటే విద్యార్థులు భౌతికం ఏంటి అనేది అర్థమైంది. కేవలం నిరుద్యోగం, పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి అంశాలతోంటే కొంత యువత అంతా కూడా ఆగ్రహం ఉన్నారనుకోవచ్చు, లేకపోతే సుదీర్ఘంగా బీజేపీ పార్టీ పైన ఏర్పడినటువంటి ఒక ఆగ్రహంగా చెప్పుకోవచ్చు సార్. ఇది ఏంటంటే మూల కారణం కూడా అర్థమైపోయింది ఇందులోనే. ఎందువలన వీళ్ళు అచ్చగా పేపర్ లీకేజీ పరీక్షల వరకే చేస్తే, వాళ్ళు మంచి నిర్ణయం చేస్తే వాళ్ళ మీద కోపం వచ్చేది కాదు, కొద్దిగా ఆ నిమిషం అక్కడితో సమసిపోయేది. ఇప్పుడు అట్లా జరగలేదు కదా. వీళ్ళని అణిచేయడానికి ప్రయత్నం చేశారు. దాంతో ఈ కోపం, ఈ ఆగ్రహం బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీంది. రానున్నటువంటి భవిష్యత్తులో అంటే బీజేపీ పార్టీకి ఇక ఎదురే లేదు, 3-4 రాష్ట్రాలు మాత్రమే. సో ప్రతిపక్ష పార్టీలు ఆ రాష్ట్రాలను వెళ్తా ఉన్నాయి, ఇవి కూడా మా ఖాతాలో పడతాయి అనుకున్నటువంటి బీజేపీకి ఇది పులి స్టాప్ పడేటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు ఈ విజయం. ఖచ్చితంగా అసలు రేపు ఆల్ ఇండియాలోనే కేంద్రం ఇప్పటికే 3 సార్లు గెలవటమే విశేషం. ఇక అసలు సెంటిమెంట్స్ లేకపోతే భావోద్వేగాలు పనిచేయవి సార్. సో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మీ ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వేణుకుమార్ అన్నటువంటి వ్యక్తి ఉద్యోగం రాక పాయిజన్ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఒక పక్కనేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళని అణచివేస్తా ఉంది ప్రభుత్వాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ, సో అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఫీజుల బకాయిలు కావచ్చు, మరో పక్కన నిరుద్యోగులు సైతం కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏమనిపిస్తా ఉంది సార్? ఉద్యోగాలు కల్పన అనేది కేంద్రమైన రాష్ట్రమైన ఒక దశ వరకు చేయగలిగితే ఒక దశ వరకు చేయగలుగుతారు. కానీ దానికంటే మించి అణిచివేతలు ఉన్నాయి, అది చేయకూడదు. ఇప్పుడు కేంద్రంలో ఉద్యోగాలు రాకపోతే అసంతృప్తి ఉంది, రాష్ట్రంలోనే ఉంది. వాళ్ళేమో మించి అణిచివేతలు పెట్టారు. ఇక్కడ కూడా ఈ ఉద్యోగాలన్నీ ఒకసారి వీళ్ళు చేయకపోయినా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి. అవి ఆపొద్దు. పిల్లలకి అసంతృప్తి అదే, వాళ్ళకేమో టీసీలు ఇవ్వట్లేదు అక్కడ. అటువంటి దానిపైన శ్రద్ధ పెట్టాలి వీళ్ళు. ఉద్యోగాలు సాధ్యమైన మేరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైన మేరకు 100% మీరు ఇవ్వగలుగుతారు లేదా, అది ఏ ప్రభుత్వమైన కష్టమే. కానీ మీరు చెప్పారు కదా, చెప్పిన దానికి ప్రయత్నం చేస్తూ వాడికి అర్థం అవ్వాలి మేము ప్రయత్నం చేస్తున్నామని. ఆ విధంగా జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇక్కడైనా దెబ్బే, వాళ్ళకైనా దెబ్బే, ఎవరికైనా దెబ్బే. చివరికి ఒక మాట, అంటే మీ దగ్గర నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేటువంటిది, గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసె వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన హైడ్రా యొక్క పంజా రేపు మాపు కనబడబోతుంది అన్నట్టు ఒక ఆందోళన సైతం కూడా ధర్నా చౌకులు చాలా మంది వచ్చి వాళ్ళ ఆవేదన కూడా వెలగెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏంటి సార్ హైడ్రా తీరు పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంది? సో ఇళ్లను కూలగొట్టడం కావచ్చు, మరో పక్కన హైడ్రా తీరు పట్ల కోర్టు సైతం కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏమనిపిస్తుంది? హైడ్రా అనేది ఒక అణు విద్యుత్ లాంటిది.
మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు బిగినింగ్లో కొంత అత్యుత్సాహం చూపెట్టారు. తర్వాత కోర్టులకేమో ఇందులో న్యాయము అన్యాయం కంటే చట్టం చూస్తారు వాళ్ళు, సహజ న్యాయం కంటే కూడా. చట్టం చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా. అయితే పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో హైడ్రా 1-2 సార్లు కోర్టుని ధిక్కారం చేస్తున్నారనే భావన వచ్చింది కోర్టుకి. అందువలన హైడ్రా సిస్టమ్ ఉండాల్సిందే, కానీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది.